సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. కేంద్రాన్ని ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి ప్రారంభించారు. నాఫెడ్ ఆధ్వర్యంలో మార్క్ఫెడ్ శనగ కొనుగోలు చేపట్టింది. శనగకు క్వింటాలుకు మద్దతు ధర 5,875గా నిర్ణయించినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంటను తీసుకువచ్చి మద్దతు ధర పొందాలంటూ సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో జైరాబాద్ ప్రాంతంలో అధిక విస్తీర్ణంలో శనగలు సాగు అవుతున్నాయి. కాబట్టి మన డివిజన్లోనే జైరాబాద్ DCMS తర్వాత జరాసంఘం PSA సెంటర్ కూడా 2 సెంటర్లు కొనుగోలు కేంద్రంలో ఇవ్వడం జరిగింది. మద్దతు ధరగా 5,875 రూపాయలు రైతులకు క్వింటాల్కు లభిస్తుంది. యావరేజ్గా ఒక్కొక్క రైతు నుంచి 7.13 క్వింటాళ్ళు ప్రతి ఎకరాకు తీసుకోవడం జరుగుతుంది. 14% తేమ శాతాన్ని ఉంచేటట్టు తీసుకుని రావాలి. నాణ్యత ప్రమాణాలు పాటించి తీసుకొస్తే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతు కాంటాక్ట్ చేసిన తర్వాత 72 గంటలలో రైతు ఖాతాలలో డబ్బులు జమ చేసే పద్ధతి ఇది పాటించడం జరుగుతుంది. దీనికి గాను రైతు అతని యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, పట్టా పాస్బుక్ 3 కూడా ఈ కొనుగోలు కేంద్రం దగ్గర తీసుకురావాల్సి ఉంటుంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా జరిగింది. ఆత్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాను ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించి రైతులకు పలు సూచనలు అందించారు. పంట మార్పిడి, నూతన పంటల సాగు, యాంత్రీకరణ గురించి వివరించారు. సుమారు 1000 మంది రైతులు ఈ కిసాన్ మేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 25 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సబ్సిడీ కింద అందించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలను కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రదర్శించారు. కేవీకే తునికిలో కిసాన్ మేళా చేయడం జరుగుతున్నది. 21 మండలాల నుంచి రైతులు కూడా ఇక్కడే వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ గానీ, పంట మార్పిడి గానీ, వేరే రకంగా ఏమేమి మనం ఇన్స్ట్రుమెంట్ వాడుకోవచ్చు అది చెప్పడం జరుగుతున్నది. మనకి రైతుల తరఫు నుంచి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది ఈ రోజు మనం ట్రై చేస్తాం వీళ్ళకి ఆన్సర్ చేయడానికి. సో దట్ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కొద్దిగా నెక్స్ట్ సీజన్ కి వేరే పంట గానీ వేరే రకంగా చేయడానికి ముందుకు వెళ్ళడానికి we will be making an action plan. మొత్తం సేంద్రియ పద్ధతిలో తయారు చేస్తున్న ఎరువులు తయారు చేస్తున్నాము. మా దగ్గర వచ్చేసి వర్మి కంపోస్ట్, వేపపిండి, కానుగ, ఆవాలు, ఆముదము, సీతాఫలు ఇలాంటి 8 రకాల ఎరువులు తయారు చేస్తున్నాము. అదే విధంగా స్ప్రేలు, నీమ్ ఆయిల్ కానీ, వర్మి వాష్ కానీ, జీవామృతం కానీ, ఆముదం నూనె, ఆవాల నూనె ఇట్లా అన్ని రకాల ఎరువులు మేము తయారు చేసి రైతులకు కావాల్సిన మోతాదులో సప్లై చేస్తున్నాము. ఎక్కడి వరకైనా మేము సప్లై చేయడానికి రెడీగా ఉంటాము.